హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి. ఈరోజు మీ అందరికీ చాలా కమ్మటి దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ వేలో ఉంటుంది. దోసకాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా అయితే చలవ చేస్తుంది, ఒంటికి చాలా మంచిది. దోసకాయతో ఒకసారి పప్పు ఇలా ట్రై చేయండి, అద్భుతంగా కమ్మగా ఉంటుందన్నమాట. సరే, దీనికి వచ్చేసి నేను 3 దోసకాయలు తీసుకున్నాను. ఒకటి వచ్చేసి పండిపోయిందండి. ఇది ఏం పర్వాలేదు, దీన్ని శుభ్రంగా కోసి గింజలు తీసేసి పిల్లలకి చక్కెర వేసిస్తే తినేస్తారు హ్యాపీగా. మా తమ్ముడు ఆడుకుంటున్నాడు పళ్ళెం తిప్పుతా. ఇంకా ఇది ఈ రెండు వచ్చేసి 1/2 kg వరకు ఉంటాయి. ఈ రెండింటిని సన్న ముక్కలుగా కోసుకొని శుభ్రంగా దాంట్లో ఉన్న గింజలు తీసి పక్కన పెట్టేసుకోండి. కందిపప్పు వచ్చేసరికి నేను సుమారు 250 గ్రాముల వరకు కందిపప్పును తీసుకున్నాను, అంటే 1/4 kg కందిపప్పు. దీన్ని కప్పుల వైజ్గా చెప్పాలంటే 1.5 కప్పు వరకు కందిపప్పుని శుభ్రంగా కడిగి గంట ముందు నానబెట్టుకున్నాను. నేనైతే కుక్కర్లో వండుతున్నానండి, తొందరగా అవ్వాలని. ఏం చేద్దాం, తప్పట్లేదు. కుక్కర్ వాడడం మంచిది కాదు, కానీ తప్పట్లేదు, వండుతున్నాను. దబర్లో వండుకున్నా పర్వాలేదు. కందిపప్పు కడిగి శుభ్రంగా కుక్కర్లో వేసుకొని పచ్చిమిరపకాయలు వచ్చి ఒక 15 పచ్చిమిరపకాయలని చీల్చేసుకోండి. 2 పెద్ద సైజు టమోటాలు, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, 1/2 kg ఇది ఉన్నాయి కదా దోసకాయలు తరిగి ఈ విధంగా లావు ముక్కలుగానే తరుక్కోండి. టమోటా ఎర్రగడ్డ ఉడికిపోతుంది, ఏం పర్వాలేదు. 1/2 స్పూను పెద్ద ఉప్పు, అదేనండి గల్లుప్పు. చింతపండు వచ్చేసి ఒక 50 గ్రాములు. స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు నూనె, ఒక 2 చిటికీలంతా ఇంగువ వేసి 6 విజిల్స్ పెట్టేసుకుంటే ఈ విధంగా వీడియోలో కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికిపోతుంది. ఈ పప్పు నీళ్ళలోంచి పక్కన పెట్టేసుకున్నాను. నీళ్ళలోంచి పక్కన పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్లంత ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోండి. ఇది ముద్ద కమ్మతో ఒక 10 తిప్పులు తిప్పితే మెదిగిపోతుంది. ఇదిగోండి, ఇది పప్పు నీళ్ళు అనమాట. చాలా బాగుంటాయండి. ఇది అసలు దీన్ని వృధా చేయొద్దు, ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు కోప్ పెట్టుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుందండి. నచ్చితే కనుక మీరు ఎంకరేజ్ చేయండి. మీరు చేసే ఎంకరేజ్ని బట్టి నా వీడియోస్ ముందుకెళ్తాయండి, చాలామందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మీరు లైక్ కొట్టి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కోప్ కోసం 1/2 స్పూన్ తిరగమాత గింజలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు మీడియం సైజుది, ఉల్లిపాయ తరుగు, తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు వేసుకొని శుభ్రంగా వేయించుకోండి. అవి 80% వేగాక పప్పు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లు వేసి ఒక మరుగు రానివ్వండి. మరుగు అంటే తెల్లడం అన్నమాట. తెల్లిన తర్వాత ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా తెల్లింది. ఇప్పుడు పప్పు రుబ్బుకొని దాంట్లోనే వేసేస్తున్నాను. వేసి ఇప్పుడు మీరు ఇప్పుడు ఉప్పు ఉందో చూసుకోండి. కారం తక్కువైతే కారం ఉంది కదా, అదే మిరప్పొడి, అది వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి. చూడండి ఎంత బాగుందో. నిజమేనండి, చాలా చలవ చేస్తుంది, అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో దోసకాయ పప్పు వేసుకొని కమ్మగా ఒక 2 స్పూన్లు నెయ్యి తగిలిచ్చి నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ కాదండి నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తింటే అబ్బా ఏం కావాలండి ఇంకా ఈ జీవితానికి. నచ్చిందా? నచ్చే ఉంటుంది లేండి. మరి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోస్ తీయడానికి మోటివేషన్ ఇవ్వండి అబ్బా. చూసి వెళ్ళిపోతే ఏమొస్తుంది, సబ్స్క్రైబ్ చేసి వెళ్తే ఇలాంటి వీడియోస్ తీయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మంచి రెసిపీస్ కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఖచ్చితంగా చేయండి. మీకేమన్నా రెసిపీ కావాలంటే కామెంట్ కూడా చేయండి. లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు.